హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన ధీరజ్ ప్రేమ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా ధీరజ్, ఎందుకు అలా ఉన్నావు? ఆయన పెళ్ళానికి కాలు నొప్పి పెట్టింది అని అని ఇంత ఏసిమెంతైనా ఉందా, మా ఇంటికి వెళ్ళిపోతాను అంటే ఈ లోపల ధీరజ్కి ఫోన్ వస్తుంది. ఏంటి, హలో ఎవరండి? సార్, మీరు ఇలాగ డౌన్ పేమెంట్ కట్టారు కదా, పూర్తిగా అమౌంట్ కట్టకపోతే ఇబ్బంది అవుతుంది, కారు తీసుకెళ్తారా అని అడిగేసరికి ఓకే సార్ అని చెప్తుంది. ఈ లోపల తను ప్రేమ కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా ప్రేమ, నాకేమీ అర్థం కావట్లేదు, బావేమో ఇవ్వలేదు, ఇప్పుడు ఎలాగా, ఏం చేయాలి? ఓ పంచే మీ ఇంటికి వెళ్ళు అంటాడు నవ్వుతూ. ఇంకా ఏం చేయాలి? ఎలాగైనా ధీరజ్, నీకు కారు కావాలి. సార్, నేను మాట్లాడుతున్నాను, రేపు ఈవినింగ్ కల్లా మీకు అమౌంట్ తీసుకొస్తాం, కారు తెచ్చేసుకుంటాం, సరేనా? ఏమీ ఆగవే అంటూ ధీరజ్ చెప్తూ ఉంటాడు. అయినా సరే ప్రేమ ఆగదు. ఎలాగైనా సరే కారు కొందాం అని అనుకుంటూ ఉంటుంది. అమ్మా, ఎంత కాలు నొప్పో, ఎంత బాధో, అసలు ఎవరైనా నాకు సాయం చేస్తున్నారా? అసలు సాయమే చెయ్యరు అంటూ ధీరజ్ మీద ధీరజ్ని తిడుతూ అలా ఉంటుంది. కొంచెం ప్రేమగా తిడుతూ ఉంటుంది. రాక్షసి అంటే నువ్వేనే, అసలు మీ ఇంటికి వెళ్ళిపో అంటే మా ఇంటికి ఏమైనా వెళ్ళిపోతే కానీ ఏరోప్లేన్ ఉందా ఏంటి అంటుంది. ఈ లోపల ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలా అని. అప్పుడు తన నగలు పట్టుకుని బ్యాంక్కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉండగా తనకి ధీరజ్కి చెప్పదనమాట. ధీరజ్ చెప్పకుండా వెళ్ళి ఎలాగైనా అమౌంట్ తీసుకొచ్చి ధీరజ్కి ఇవ్వాలని అనుకుంటుంది. ఒరే, నీకు ఎలాగైనా సరే అమౌంట్ తెచ్చి పెడతాను, ఎక్కడి నుంచి తెచ్చారని అనవసరం, నేను తెచ్చి పెడతాను అంటుంది. ఈ లోపల మన భాగ్యం ఏం చేస్తుంది, మా అమ్మడో ఎలా ఉంటుందో ఏమో భాగ్యం, నాకైతే చాలా భయంగా ఉంది ఆవిడ గారండి. ఎందుకంటే మన అమ్మడికి ఉత్తుత్తు కడుపే కదండి, అది నాకు చాలా భయంగా ఉందండి, ఈ విషయం తెలిస్తే ఊరుకోరండి అంటూ ఉంటే ఓ పక్క నుంచి అమ్మడు ఎలా ఉంది అనుకుంటే వల్లి శుభ్రంగా మంచం మీద పడుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల చందు వచ్చి పడుకుందా అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఎలాగైనా సరే వాళ్ళ అమ్మకి ఫోన్ చేయాలని చెప్పి ఫోన్ చేస్తుంది వల్లి. అమ్మ, హాయిగా ఉందే, ఎలాగైనా సరే నా ఇంటికి నేను వచ్చానే అంటే అమ్మడో, నువ్వు ఆ ప్రేమని నరమందిని వదలొద్దు, ఏదో విధంగా బుక్ చేయి, అర్థమవుతుందా? నాకు బెల్ ఇచ్చారా అమ్మ మావయ్య గారు? అవునా అమ్ముడు, పోనీలే, నీకు మంచి రోజులే వచ్చినాయి కదా అంటే, ఎందుకు అమ్ముడు అలా బెల్లం మోగిస్తావు? ఈ బెల్లం మోగితే ఎవరైనా రావాల్సిందే అమ్మా అని అంటూ, ఎంతైనా నా కడుపులో ఉన్న బిడ్డ వల్లే కదా నేను ఇంతలా వెళ్ళి రాగలిగాను అంటూ ఉంటుంది. కానీ ఒక పక్క నుంచి అది ఉత్తుతు కడుపు అనే విషయం వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి తెలుసు. ఏం చేయాలో తెలియక తనకి చెప్పలేక అలా చూస్తూ ఉంటారు. సరే అమ్మ, ఆయన వస్తూ ఉన్నారు, సరే అయినా సరే నువ్వు ఓ మాట చెప్తాను అమ్ముడు, ఎందుకంటే ఆ నరమదరి ప్రేమను వదలకుండా ఒక పట్టు అర్థమైందా? ఎందుకమ్మా అంటే పట్టు అర్థమైందా అంటూ ఉంటుంది. ఈ లోపల చందు వచ్చి పడుకున్నావా అంటూ ఉంటాడు. తిన్నావా? నేను మిల్లికి వెళ్ళొస్తాను, ఏమన్నా కావాలా అని అడుగుతూ ఉంటాడు. లేదు బా, నాకేం వద్దు, నువ్వు వచ్చేసాయి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటుంది మన వల్లి. ఇంకా ఏమీ మాట్లాడకుండా చందు అలా ఉంటాడు. సరే అయితే వెళ్ళొస్తాను అంటాడు. అమ్మ, ఆయన చాలా మంచిగా చూసుకుంటున్నారే అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల మన ప్రేమ వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెద్దాం అనుకుంటుంది. ఈ లోపల ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే, చెప్పండి, ఈ నగలు బ్యాంకులో పెట్టుకుని నాకు డబ్బులు కావాలండి అని అంటే, మీరు భద్రావతి మేనకోడలు కదా మీరు, సేనాపతి వాళ్ళ కూతురు కదా మీరు అంటే, సేనా కూతురు గారు కదా అంటే, అవునండి, ఇప్పుడు నాకు పెళ్ళయింది, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను డబ్బులు కావాలి అందుకనే అని అంటే, సరే అమ్మ 5 నిమిషాలు కూర్చోండి అని ఈ లోపల వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. కేశవకి ఫోన్ చేసి, సేనాపతి గారు, మీ అమ్మాయి ఇలా వచ్చిందండి అని అడిగేసరికి ఈ లోపల ఆల్రెడీ వాళ్ళు ఊర్లో ఉండరనమాట. ఎందుకంటే మన సేనాపతి కొడుకు జైల్లో ఉన్నాడు కదా, అందుకని లేడు. ఎందుకు వచ్చింది ఏంటి అనే విషయం నాకు తెలియదండి, మరి డబ్బులు ఇమ్మంటారా ఏంటి అంటే, నేను పొరుగురులో ఉన్నానండి, రేపు వస్తాను, రేపొద్దున బ్యాంకుకి రమ్మని చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్క,
భలే చిక్కారక్క ఇద్దరు కొడుకు తండ్రి అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన ప్రేమ డబ్బులకు వచ్చిందంట అని అనేసరికి రే నాకు డబ్బులు కావాలరా, ఎలాగైనా కావాలరా అనుకుంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి ప్రేమ లోపలికి వెళ్ళి సార్ నాకు డబ్బులు అర్జెంటుగా కావాలి అని అంటే, అమ్మ ఇవాళ చాలామంది రిక్వైర్మెంట్లు ఎక్కువ ఉన్నాయి, ఇవాళ డబ్బులు ఇవ్వడం కుదరదు, రేపు వస్తావా అమ్మ అని అనేసరికి రేపు 10ంటికి వస్తానంటుంది. ఈ లోపల ధీరజ్ ఫోన్ చేసి ఎక్కడున్నావే, అందరినీ అడుగుతున్నాను, ఇక్కడ ఒకళ్ళు నాకు వడ్డీకి ఇస్తానంటున్నారు, 10 రూపాయలు వడ్డీకి ఇస్తానంటున్నారు. ఒరే వడ్డీకే చాలా అవుతుందిరా, నువ్వేమీ చెయ్యొద్దు కానీ నేను ఇక్కడ డబ్బులు చూస్తున్నాను, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను, నేను పలానా బ్యాంక్ దగ్గర ఉన్నాను, నన్ను పికప్ చేసుకుందు కానీ అంటే నేను వచ్చేస్తాను రా ఇంటికి అంటే, లేదు లేదు నేను వస్తానని చెప్పి బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తాడు. ధీరజ్ వచ్చి ఏంటి మాట్లాడుతున్నావు, డబ్బులు ఏవి అంటే రేపు పొద్దున్న ఇస్తానందిరా అని చెప్పి, ఇక్కడ మీ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడా అంటే, ఏంటి నీకు ఎద్దుకురా మా ఫ్రెండ్ ఇల్లు ఇలా ఉంటుందా, నేను అసలు ఎక్కడా ఏరియా అనేది చెప్పాను అంతే, అర్థమవుతుందా అంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, అసలు భద్రావతి వాళ్ళు ఊరుకుంటారా, ప్రేమ నగలు తాకట్టు పెట్టి డబ్బులు కుదురుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.